ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తున్నదని నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖాళీల భర్తీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని నమ్మించింది. కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి వారి గెలుపు కోసం కృషి చేసిన నిరుద్యోగ యువతకు తీరా గెలిచిన తర్వాత పంగనామాలు పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, గ్రూప్ 1 పోస్టులకు 1:100 నిష్పత్తి, జీవో 46 రద్దు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ద్వారా నిరుద్యోగులకు న్యాయం చేయాలని ధర్నాకు దిగితే ప్రభుత్వం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నిరుద్యోగుల కోసం కొట్లాడుతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మొసలి కన్నీరు కార్చిన నాయకులు అధికారంలోకి వచ్చినాక రాజకీయ పదవులు పొంది నేడు ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల గొంతుకైతా అని చెప్పిన కోదండరాం గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయిందని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన పేరుతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను మరచి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉన్నాడని మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో జారీ చేసిన 30,000 ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలిచ్చి తానే భర్తీ చేసినట్టు చెప్పుకున్నాడు తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని అన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.